అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 16వ తారీఖు ఫిబ్రవరి 2025 నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈ వారం తెలుసుకుందాం. ఈ వారం ప్రత్యేకంగా మనం చాలా దగ్గరలో శివరాత్రి జరగబోతుంది. ఆ తర్వాత వెంటనే వచ్చే నెల 30వ తారీఖు అంటే మార్చి 30 నాడు మనం కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి ఉగాది పండుగ వస్తుంది. మరి అప్పటికి పంచాంగాలు కొత్తగా వస్తాయి. మరి ఎన్నో మార్పులు చేర్పులన్నీ ప్రతి రాశి వాళ్లకు ఉన్నాయి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. అలాగే మీకున్న ఏ సందేహం ఉన్నా నా నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడండి. ఈ వారంలో కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే రవి, బుధ, శని కుంభరాశిలో, రాహు, శుక్రులు మీనరాశిలో, గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో సంచరిస్తున్నారు. ఈ సంవత్సరంలో 4 గ్రహాలు మనకు చాలా పెద్ద ప్రభావాలు చూపిస్తాయండి. ఎప్పుడైనా సరే ఆ గ్రహాలు కూడా మనకి 30వ తారీఖు శని అంటే చాలా దగ్గర అన్నమాట. మార్చి 30 శని మార్పు అంటే 2.5 సంవత్సరాలు ఒక్కొక్క ఇంట్లో ఉంటాడు శని. మరి దాని మార్పు వల్ల లాంగ్ జర్నీ అన్నమాట. దాదాపు 2.5 సంవత్సరాలు అంటే 30 నెలలు ఒక రాశి వాళ్ళని శని ఎలా పరిపాలిస్తాడనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇకపోతే రాహు కేతువులు కూడా చాలా తొందరగా వాళ్ళ స్థానాలు కుంభరాశి నుంచి కుంభరాశిలోకి రాహు వస్తున్నాడు, సింహరాశిలోకి కేతు వస్తున్నాడు. గురువు వచ్చేసి 15వ తారీఖు సరస్వతి నది పుష్కరాలు అన్నమాట. ఆయన మిథున రాశిలోకి రాబోతున్నారు 15 మే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే వీటి ఎఫెక్ట్ మనకు చాలా దగ్గరలో ఉన్నాయన్నమాట. సో దీన్ని కూడా మనం లెక్కలోకి తీసుకొని మనం గోచారం చెప్పాల్సి ఉంటుంది. ఈ వారంలో మనం ప్రత్యేకంగా గమనిస్తే మనకి అష్టా నక్షత్రం నుంచి జ్యేష్ఠ నక్షత్రం వరకు, చవితి తిథి నుంచి నవమి తిథి వరకు, అలాగే ఈ వారంలో అన్ని రాసుల వారికి కూడా శని ప్రభావం గురించి కాసేపు ముందుగా మనం తెలుసుకున్న తర్వాత వారఫలంలోకి వెళ్దాం. అలాగే ఈ ఏలినాటి శని ఎవరికి వస్తుంది అని ఆలోచిస్తే మేషరాశి వాళ్ళకు వస్తుంది. ముందుగా మనం చెప్పేదే మేషరాశి కాబట్టి 30వ తారీఖు మార్చి నాడు మేషరాశి వాళ్లకు ఏలినాటి శని వస్తుంది. కాబట్టి దాని ప్రభావం చాలా దగ్గరలో ఉంది. జస్ట్ 1.5 మంతే టైం, అంతకంటే ఎక్కువ లేదు. కాబట్టి దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే శని ప్రభావం ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే ఒక్కొక్క రాశి మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి మీద తీవ్రంగా ఉంటుంది, మిథున రాశి మీద కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, సింహరాశి మీద చాలా ఎక్కువ ప్రభావం ఉంటుంది, అలాగే కన్యారాశికి కూడా కాస్త ప్రభావం ఎక్కువగానే ఉంటుంది, వృశ్చిక రాశి వాళ్ళకి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాగా ఆ రాశి ప్రభావాలు ఉన్నటువంటి శని యొక్క ప్రభావం ఉన్న వాళ్ళ గురించి కూడా మనం చాలా శ్రద్ధగా తెలుసుకోవాలి. ఏ సమస్య ఉన్నా సరే దానికి మనము పరిహారాలు ఉంటాయి. ఆ మంత్రాలు, ఆ రాళ్ళు, ఆ ఏదైతే రత్నాలు ఉంటాయో అవి ధరించడం వల్ల అన్ని సమస్యల నుంచి మనం బయటపడతాము. సమస్య పెట్టుకొని బాధపడడం కన్నా ఆ సమస్యని ఎలా అధిగమించాలి అని చెప్పి ఆలోచించే వాళ్ళే తెలివైన జాతకులు, మంచి జాతకులు అవుతారన్నమాట. కాబట్టి మీరు ఏ అస్ట్రాలజర్ కానీ ఏ ఛానల్లో ఎవరిని గమనించి చూసినా కూడా ఎవరైనా చాలా నెగిటివ్గా చెప్పినా కూడా దాన్ని చాలా పాజిటివ్గా తీసుకొని ప్రికాషన్ కింద తీసుకొని, ఓహో మనకి ఇలాంటి టైం వస్తుంది కాబట్టి మనం ఇలాంటి పరిహారాలు చేసుకుంటే మంచిది అని చెప్పి జనరల్గా పరిహారాలు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఈ మధ్య ఒక అమ్మాయి ఫోన్ చేసి, మేషరాశి అండి, నాది భరణి నక్షత్రం, నాకు చాలా భయంగా ఉంది, ఏళ్ళు నడిచిన నన్ను ఏదో చేసేస్తుంది అని చాలా కంగారు పడింది. అన్న అలాంటిది ఏమి ఉండదమ్మా, దేనికైనా సరే పరిహారం చేసుకుంటే సరిగ్గా ఉంటుంది, టెన్షన్ ఏం లేదని చెప్పాను. కాబట్టి అన్ని వివరాలు మీకు వచ్చే సంచికలు తెలియజేస్తాను. కుంభరాశి వాళ్ళందరికీ 16వ తారీఖు ఫిబ్రవరి నుంచి 22వ తారీఖు ఫిబ్రవరి వరకు 2025 ఎలా ఉందో చూద్దాం. కుంభరాశి వాళ్ళందరికీ కూడా నెత్తి మీద కూర్చున్న శని 30వ తారీఖు మార్చి నాడు పక్కకు వెళ్ళిపోతున్నాడు. 2.5 సంవత్సరాలుగా కుంభరాశిలోనే ఉన్నటువంటి శని ఇప్పుడు మీనరాశిలోకి వెళ్ళటం ఈ రాశి వాళ్ళకి నెత్తి మీద పెట్టుకున్న టన్నుల కొద్ది బరువు దించినట్టుగా ఉంటుంది. ఏదో రకమైనటువంటి బాధ్యతలు, బరువు, కష్టాలు ఇవన్నీ కూడా వేరే వాళ్ళు మీ బరువు మోసినట్టుగా, మీకు రిలీఫ్ వచ్చినట్టుగా అనుభూతిని చెందుతారు అని ఖచ్చితంగా చెప్పాలి. కుంభరాశి వాళ్ళకి ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంటుంది. 5 ఏళ్ళు అయిపోయినాయి. రెండోసారి ఎవరికైతే ఏలినాటి శని వస్తుందో వాళ్ళకి పొంగు శని అంటారు. జీవితంలో అత్యంత ఉన్నత స్థితికి వెళ్తారు, బాగా కష్టపడతారు, విదేశాల్లో ఉంటారు, నానా కష్టాలు పడతారండి. ఇది మంచిదే, మన డెవలప్మెంట్కే మంచిది. 4 రూపాయలు వెనకేసుకుంటారు. ఈ వారం కానీ చూసుకుంటే మంచి కాన్ఫిడెన్స్ ఉంది, నమ్మకం ఉంది, మంచి జరుగుతుంది. విందులు వినోదాల్లో పాల్గొనడం, సంతోషంగా ఆనందంగా గడపడం అన్నీ అనుకూలంగా ఉన్నాయి. ధన ఆదాయం బాగుంది, కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులో పురోగతి, డెవలప్మెంట్ అన్నీ కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా ఉండడం, పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి కుదరడం, దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవడం, ప్రేమికులకు ఎంతో అనుకూలంగా ఉండటం,
ప్రేమికులు తన మనసులోని మాటని బయటికి చెప్పుకొని నలుగురికి తమ యొక్క సపోర్ట్ని కోరడం కూడా జరుగుతుంది. పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సోమ మంగళవారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. బుధవారం నుంచి పర్వాలేదు. రుణ ఒత్తిడి ఉంటుంది. శత్రువులు కాస్త ఒక కన్నేసి ఉంచడం మంచిది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త అవకాశాల్లో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, వీసాలు టైంకి రావటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఈ వారంలో. వ్యాపారంలో బ్రహ్మాండమైనటువంటి లాభాలు, కొత్త వ్యాపారాలు, పెట్టుబడి అన్నిట్లో కూడా ఆశించిన లాభాలు రావటం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. మంచి అదృష్టం ఉంది. పెద్దల ఆశీస్సులు, తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు బాగున్నాయి. ధర్మంగా న్యాయంగా ఉంటారు. గురువు యొక్క సన్నిధిలో ఉండి వాళ్ళ మంత్రోపదేశాన్ని గ్రహించి ఆ మంత్రాన్ని రోజు పాటించడం మీకు ఎంతో మేలు కలిగిస్తుంది. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి, అమ్మడానికి ఎంతో అనుకూలమైనటువంటి వాతావరణం ఈ వారం కనిపిస్తూ ఉంది. తల్లి ఆరోగ్యం బాగుంటుంది. తల్లి ఆశీస్సుల వల్ల అనేక మేలు జరుగుతాయి. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. ఎంతమందికి మనం సహాయం చేసినా తిరిగి మన వైపు చూసే వాళ్ళు ఉండరు. మీ యొక్క జాతకం ప్రకారంగా ఇంద్రనీలం ధరించడం, శని మంత్రం 19 సార్లు చదువుకోవటం, శివాలయానికి, వెంకటేశ్వర స్వామి గుడికి, ఆంజనేయ స్వామి గుడికి శనివారం వెళ్ళటం, దీపారాధనలు చేసుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది. రాహు యొక్క మార్పు కుంభరాశిలోకి వస్తున్నాడు. కేతు సింహరాశిలోకి వస్తున్నాడు. సప్తమంలోకి శని మేనంలో వెళ్తున్నాడు. గురువు మిథునంలోకి వస్తున్నాడు. ఈ సంవత్సరం 30వ తారీఖు మార్చి నాడు దసరా పండుగ రోజున అనేక విశేషాలు, పంచాంగంలో కొత్త విషయాలు చెప్పబోతున్నాం. కుంభరాశి వాళ్ళు అన్ని రకాలుగా ముందు జాగ్రత్త తీసుకోండి. అన్ని మేలు జరుగుతుంది. మీకు అన్నీ కూడా పాజిటివ్గా ఉన్నాయి. పంచమ గురువు, ద్వితీయంలో శని, అనేక రకాల మేలుతో మీరు ఈ వారం అంతా సంతోషంగా, ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా విదేశీయాలకు వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళ ప్రయత్నాలు ఫలిస్తాయని కూడా మనం ఎంతో గట్టిగా చెప్పొచ్చు. ఈ రాశి వాళ్ళందరూ కూడా తమ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను, పరిహారాలు చెప్తాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ గోపాల్ అయ్యంగార్. నమస్కారం.